రాష్ట్రానికి మంత్రులయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ ఉందో తెలుసుకునే ముందు అసలు ఎంతమంది మంత్రులు ఉండొచ్చో చూద్దాం. రాజ్యాంగంలోని 164వ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ సీట్లలో 15% కంటే ఎక్కువ మంది మంత్రులు ఉండేదానికి అవకాశం లేదు. మన రాష్ట్రంలో 175 స్థానాలున్నాయి. అంటే 175 ఇంటూ 15% అంటే 26.25. దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 26 మంత్రి స్థానాలు మాత్రమే మన రాష్ట్రంలో ఇవ్వగలరు. ఇందులో మొదటిది ముఖ్యమంత్రి పదవి. అందరికీ తెలిసిన విధంగానే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రెండో మంత్రి పదవి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండే అవకాశం ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తీసుకునే దానికి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకుంటే మంత్రి పదవులు వచ్చేదానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. తర్వాతల మంత్రి పదవి నారా లోకేష్ గారికి దక్కే అవకాశం ఖచ్చితంగా ఉంది. నారా లోకేష్ గారు గతంలో ఐటీ, పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన మంత్రిత్వ శాఖల్ని నిర్వర్తించారు. తర్వాతల ఖచ్చితంగా మంత్రిత్వ శాఖ అందుకోబోయే వ్యక్తుల్లో ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారి పేరు వినిపిస్తుంది. పార్టీలో ఈయన ముఖ్య నాయకుడు, అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కావడంతో ఈయనకి ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాతల జనసేన పార్టీలో రెండో ముఖ్య నాయకుడైన నాదెండ్ల మనోహర్ గారికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక మంత్రి పదవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ మంత్రి పదవి రాకపోతే స్పీకర్ పదవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కానీ స్పీకర్ పదవి చాలా కీలకమైన పదవి కావడంతో టీడీపీ జనసేనకి ఈ పదవి ఇస్తుందో లేదో చూడాలి. మొత్తం ఈ 26 మంత్రి పదవుల్లో 2 మంత్రి పదవులు బీజేపీకి, 5 పదవులు జనసేనకు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తర్వాతలా టీడీపీ తరపు నుంచి నిమ్మకాయల చినరాజప్ప గారికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈయన గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. తర్వాతలా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహిళా ఎమ్మెల్యేల్లో ఖచ్చితంగా 3 నుంచి 4కి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీరిలో మనం సీనియారిటీ ప్రకారం చూసుకుంటే పాణ్యం నియోజకవర్గం నుంచి గౌరి చరితారెడ్డి గారికి, శృంగవరపు కోట నియోజకవర్గం నుంచి కొల్లా లలిత కుమారి గారికి, అలాగే రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల సునీత గారికి ఆస్కారం ఎక్కువ ఉంది. వీరిలో పరిటాల సునీత గారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా చేస్తున్నారు. అలాగే గతంలో మంత్రిగా చేసిన భూమా అఖిలప్రియ గారికి ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం కొంచెం తక్కువగానే చెప్పుకోవాలి. కొన్ని సామాజిక మరియు ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే వంగలపూడి అనిత గారికి, అలాగే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి మంత్రి పదవులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నందిగామ నియోజకవర్గం నుంచి సౌమ్య గారికి, అలాగే తుని నియోజకవర్గం నుంచి యనమల దివ్య గారికి, మరియు పలాస నియోజకవర్గం నుంచి గౌతు శిరీష గారికి మంత్రి పదవులు దక్కే అవకాశం చాలా తక్కువ అని చెప్పుకోవాలి. తర్వాతలా మైనారిటీల విషయానికి వస్తే ముస్లింల్లో ఖచ్చితంగా ఒకళ్ళకి మంత్రి పదవి వచ్చేదానికి ఆస్కారం ఉంది. టీడీపీ తరపున 3 ముస్లిం ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండగా వారిలో ఫరూక్ గారికి మంత్రి పదవి దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈయన గతంలో కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. తర్వాతలా బీజేపీ విషయానికి వస్తే విష్ణుకుమార్ రాజు గారు, సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, వీరి నలుగురిలో ఖచ్చితంగా 2కి మంత్రి పదవులు వచ్చే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాతలా జనసేన విషయానికి వస్తే కొనతల రామకృష్ణ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, లోకం నాగమాధవి గారు, కందుల దుర్గేష్ గారు, నిమ్మక జయకృష్ణ గారు, వీరి 5గురిలో 3కి ఖచ్చితంగా మంత్రి పదవులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. జనసేనకు వచ్చే మంత్రి స్థానాలను బట్టి పులపర్తి రామాంజనేయులు గారికి, అలాగే మండలి బుద్ధప్రసాద్ గారికి మంత్రి పదవులు వస్తాయో రావో ఆధారపడి ఉంటుంది. ఎస్సీ సామాజిక వర్గ విషయానికి వస్తే ముందు చెప్పిన విధంగా వంగలపూడి అనిత గారికి, అలాగే నక్కా ఆనందబాబు గారికి మంత్రి పదవులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇంకా 1 లేదా 2 మంత్రి పదవులు కూడా ఎస్సీ సామాజిక వర్గంలో ఇచ్చేదానికి అవకాశం ఉంది. వీరిలో కొలుకుపూడి శ్రీనివాస్ గారికి కానీ, తెనాలి శ్రావణ్ కుమార్ గారికి కానీ అవకాశం దక్కుతుందో లేదో తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గ విషయానికి వస్తే కురుపాం నుంచి జగదీశ్వరి గారికి కానీ, సాలూరు నుంచి సంధ్యారాణి గారికి కానీ, రంపచోడవరం నుంచి శిరీషాదేవి గారికి కానీ వీళ్ళ 3లో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. తర్వాతలా టీడీపీ విషయానికి వస్తే పొంగూరు నారాయణ గారికి ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడికి దాదాపు 22 మంత్రి పదవులకు సంబంధించిన అంచనా మీరు చూశారు. మిగతా 4 మంత్రి పదవులు అంచనా వేయడం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో మంత్రి పదవులు చేసిన వారికి ఈ మంత్రి పదవులు ఇస్తారా, లేదా కొత్తగా ఎవరన్నా మంత్రి పదవులని దక్కించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. కొత్త తరం మంత్రుల్ని తీసుకురావాలని టీడీపీ ఆలోచిస్తున్నట్లు
కొంత సమాచారం అయితే అందుతుంది. కనుక ఏ సీనియర్ మంత్రులు పక్కకు తప్పుకోవాల్సి వస్తుందో ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో మంత్రులుగా చేసిన వారిలో గంటా శ్రీనివాసరావు గారు, అలాగే కొల్లు రవీంద్ర గారు, బొబ్బిలి నియోజకవర్గం నుంచి రంగారావు గారు, రాయదుర్గం నుంచి కాలువ శ్రీనివాసులు గారు, చిలకలూరుపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఆచంట నుంచి పితాని సత్యనారాయణ గారు, నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, పలంనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి గారు, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గతంలో మంత్రులుగా చేసి ఉన్నారు. వీరిలో ఎవరికి మళ్ళీ అవకాశం దక్కుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. వైసీపీ నుంచి వచ్చిన వారిలో రఘురామకృష్ణంరాజు గారు, కొలుసు పార్థసారథి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, వసంత కృష్ణప్రసాద్ గారు లాంటి వారు ఉన్నారు. వీరికి అవకాశం దక్కుతుందా, లేదంటే గతంలో వైసీపీ చేసినట్లు 2 దఫాలుగా మంత్రి పదవులు ఇచ్చి వీరిని సంతృప్తిపరుస్తారా లేదా చూడాలి. ఎక్కువ మంది అభ్యర్థులు గెలవడంతో ఈసారి మంత్రుల్ని ఎన్నుకోవడం టీడీపీకి కత్తెపైన సాంలాగే ఉంటుందని చెప్పుకోవాలి. కానీ గతంలో వైసీపీ సక్సెస్ఫుల్గా అవలంబించిన 2.5 సంవత్సరం మంత్రి కాన్సెప్ట్ని టీడీపీ కూడా పాటించే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మీ అంచనాల ప్రకారం ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో కామెంట్స్ రూపంలో కింద తెలియచేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.